ఏపీలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా పడింది. జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయాలని మొదట భావించిన ప్రభుత్వం పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. ఇక రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో ఏపీ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకున్న డిమాండ్, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా 14,000 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై తమకు అధికారికంగా సమాచారం లేదు అంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. మనకి వాస్తవంగా అయితే మార్కెట్ వాల్యూలకు సంబంధించి ప్రపోజల్స్ తయారు చేశామండి. దానికి సంబంధించి జేసీ గారితో ప్రైమరీ అప్రూవల్స్ కూడా అయిపోయాయి. దాని మీద పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే కన్నా తెలియచేయమని చెప్పేసి మనకి నిన్న ఈవినింగ్ వరకు టైం ఇచ్చారు. ప్రస్తుతానికైతే మన గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఆపమనేటువంటిది ఏమి ఇంకా రాలేదు. ఉదయం మనకు పేపర్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మాకు ఈవినింగ్ మీటింగ్ ఉండింది జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్లో. అక్కడి నుంచి మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఈవినింగ్ మేము తెలియజేయాలి. ఏపీలో గత 5 ఏళ్లలో భూముల మార్కెట్ రిజిస్ట్రేషన్ ధరలు పలుమార్లు పెరిగాయి. దీంతో పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ నేపథ్యంలో మరొకసారి రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్లో ఉండే విలువకు కాస్త వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మేవారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలు పెంచుకుంటూ పోతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం వస్తోంది. ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ధరలతోటి వాటితో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఉపసరించుకుంటే మాకు రిలీఫ్గా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ధరలు పెరిగిపోయాయి, దాన్ని మీ చేతులు లేదని గత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది ఉంటుందని మీరు చెప్తున్నారు. మేము కూడా సపోర్ట్ చేసాం కాబట్టి ఈ బాధ్యతను తగ్గించగల ఉద్దేశంతో కాబట్టి పెంపుదలను వాయిదా వేసామని నెక్స్ట్ ఇయర్ వరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వం మీ ద్వారా. పెంచుతారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ధరల వల్ల ఇబ్బందుల వల్ల కూడా చాలా ప్రతి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఆ రేట్లే కొనసాగించి 1 సంవత్సరం పాటు కనీసం వాయిదా వేస్తే మాకు రిలీఫ్గా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రద్దీగా మారాయి. సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్తున్నారు అధికారులు. అయితే కొత్త రిజిస్ట్రేషన్ విలువను ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై సోమవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఈశ్వర్, ఈ రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం పట్ల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో దీనిపైన ఒక ఏకాభిప్రాయం తీసుకురావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమా? ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం అంటే ఏదైతే అబ్జెక్షన్స్ వచ్చాయో అబ్జెక్షన్స్ మీద ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తోంది. ఆ అబ్జెక్షన్స్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ ఉంటుంది ఇక్కడ. వాస్తవానికి అటు ప్రభుత్వం కానీ ఇటు ఎవరైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి చేసుకోవాలనుకుంటున్నారో వినియోగదారులు, క్రయ విక్రయదారులు కానీ వాళ్ళిద్దరి మోటో ఒకటే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ని పెంచడానికి అవసరమైన ఇన్స్టింక్ట్ని ఇవ్వడానికి అట్లాంటి ఉత్ప్రేరకాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే చాలా చోట్ల ఇర్రేషనల్గా రేట్లు పెరుగున్నాయి. గతంలో ఏదైనా ఒక ప్రాంతంలో మార్కెట్ రేట్ కంటే కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సందర్భంలో రెండు ఈక్వల్గా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్ని ఇర్రేషనల్ రేట్స్ అన్నింటినీ రేషనలైజ్ చేస్తే కొంత రియల్ ఎస్టేట్ బూమప్ అవుతుంది. దాని ద్వారా ఈ స్థిరాస్తి వ్యాపారం జరిగితే కొంత మార్కెట్లో లిక్విడిటీ ఉంటుంది అన్న అభిప్రాయం ప్రభుత్వం ఉంది. సేమ్ అదే అభిప్రాయం ప్రజల్లో అయితే ఎవరైతే క్రయ విక్రయదారులు వాళ్ళకేమైతే ఉందో ఇప్పటికే అనేక సార్లు దీన్ని రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి పెంచే అవకాశం ఉంటే మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ పడిపోతుంది. లేకపోతే మా బిజినెస్లు పూర్తి స్థాయిలో ఇట్లాంటి క్రయ విక్రయాలు కనీస స్థాయిలో కూడా లేకపోతే అది చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికే లిక్విడిటీ లేక ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఇద్దరు రియల్ ఎస్టేట్ని బూమ్ చేయడానికే అటు ప్రభుత్వం కానీ ఇటు
క్రయ విక్రేతారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానికి అబ్జెక్షన్స్ రైజ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీని నియమించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుని బట్టి ఎప్పుడు ఈ లోపల దీన్ని పెంచే అవకాశం ఉంటుందా, లేకపోతే ఉన్న వాటిని కేవలం ఇర్రేషనల్గా ఉన్న వాటిని రేషనలైజ్ చేస్తే సరిపోతుందా ఈసారి? ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్లుగా పెంచలేదన్నది ప్రభుత్వం చెప్తోంది. అదే సమయంలో ఆగస్టుకి పెంచాల్సి ఉంది, కానీ జనవరి దాకా పోస్ట్పోన్ చేస్తూ వచ్చామని చెప్తోంది. అదే సమయంలో రూరల్కి అర్బన్కి 2 వేర్వేరు సమయాల్లో చేస్తుంటారు, కానీ ఈసారి 2 కలిపి పెద్దగా పెంచే అవకాశం ఉండదు. కానీ ఎక్కడైతే ఆ ప్రాంత ప్రాధాన్యత కావచ్చు, ఆ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 20% పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మళ్ళీ దీని మీద ఖచ్చితంగా రేపు రివ్యూ జరిగే అవకాశం ఉంటుంది. అటు రెవెన్యూ మినిస్టర్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు కలిసి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.